చేయని పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు కేరళలో అడుగుకునే పరిస్థితి. ఎందుకంటే మన ప్రాంతంలో సరైన పంటలు నీళ్ళు కదా, మరి పిల్లగా నీళ్ళు రాక పంటలుగా నష్టపోయారని జరిగి వాళ్ళ అధికారులు నష్టపోయారని మీద ఎంతో మంది రైతులు మరి వసూలు జరిగింది, కొంతమంది భూములు అమ్ముకోవడం జరిగింది, అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏది వచ్చినా మరి ముందు ఉన్నప్పటికీ కానీ రైతుల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాలు కూడా మరి ఖరీఫ్ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మరి గృహపతులు కానీ చిన్న వ్యాపారస్తులు ఏదైతే ఖరీఫ్ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళకు కూడా జీవనాధారం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు 9 నాయకులనే వాళ్ళకి అంటే వ్యాపారం చేసుకుంటారు. 10 గంటల ఉండే వ్యాపారస్తులు 9 నాయకులు పోలీసులు అంటే ఏ అధికారం వచ్చినా నిరుపేద కుటుంబాలపైన పడతారు తప్ప మరి ఏ అధికారం వచ్చినా మరి పేద కుటుంబాల గురించి కానీ మరి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ మన సంఖ్యా జిల్లాలో ఏ గ్రామంలో చూసినా మనం చూస్తున్నాము పోలీసు వారైనా కూడా నిరుపేదలు ఎక్కడుంటే వాళ్ళ పైన చేస్తారు. కాకపోతే ఒకసారి చరిత్రను తిరిగిస్తే సార్ రామస్వామిరావు గారు కలెక్టర్గా వచ్చినప్పుడు కొంతమంది ఇంజనీర్లు రాయలసీమకు స్పెషల్గా వచ్చారన్నమాట. కలెక్టర్గా రాయలసీమ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చదువుతూ, వాళ్ళకి కొద్దిగా మంచి చేయాలనే ఉద్దేశంతో మంచి అనేటువంటి ఆయన మనం చేశారు. అప్పుడు ఒక ఇంజనీర్లు ఆయనకు ఒక సలహా ఇచ్చారు. రాయలసీమలో తీవ్రంగా నీటి ఎప్పుడు వస్తూ ఉంటుంది, సాగునీరు తాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుండి వాళ్ళు బయటకు వేయాల్సి వస్తుంది అట్లా అన్నప్పుడు ఆయన సరే ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళాలని చెప్పేసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలనలో దాదాపుగా ఒక 3 నెలలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇంజనీర్లకు ఒకటే చెప్పాక, అయ్యా రాయలసీమను ప్రతిపాదించేటువంటి రాజులు తెలివైన వారు, కొన్ని తరాలకు కావాల్సినటువంటి సాగునీరు తాగునీరు కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి తటాకాలు నిర్మించారు, చెరువులు నిర్మించారు, ప్రతి ఒక్కటిని కూడా నిర్మించారు. కాకపోతే వారు వచ్చిన తర్వాత ఆ వారు నిర్మించినటువంటి తటాకాలను చెరువులను రిపేర్ చేయడంలో పాలకులు ఫెయిల్యూర్ అయ్యారు. మనం చేయాల్సింది కానీ కాబోయే వాళ్ళు చేయాల్సింది కానీ ఒకటే, చెరువులను తటాకాలను నిర్మిస్తే వాటి ద్వారా ఒక 10 తరాల పాటు రాయలసీమ మంచిగా నదీ జలాలు అన్నింటినీ నిర్మించుకోగలుగుతుంది, భూగర్భ జలాలు కూడా పెంచుకోగలిగితే అని చెప్పినటువంటి కొంతమంది మహానుభావుడు ఎవరైతే ఉన్నారంటే సార్ రామస్వామిరావు గారు. అప్పటికే ఆయన ఆలోచనే మన రాయలసీమ పైన పడింది అంటే ఆయన మనం పార్టీలు అధికారం ఎవరైనా ఉండేటండి, అది కాదు. ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాలు, రాజకీయ భూస్వామ్య పెద్దలు చేసిన అకృత్యాలను ఒకసారి ఆలోచన చేస్తే సాగునీటికి రాజకీయ గ్రహణం ఎంతగా బాగా పట్టిందనేది అర్థమవుతుంది. మనం ప్రాజెక్టులను చెప్పుకుంటున్నాం కదిరి ప్రాంతంలో. మిత్రుడు రమణ ఇంతకుముందు చెప్పాడు, చెన్నరాయగుడి స్వామి ప్రాజెక్ట్ అని, పెడపల్లి ప్రాజెక్ట్ అని, యోగివేమన జలాశయం అని. ఇవి జలాశయాలు కాదు, ప్రాజెక్టులు కాదు, నా దృష్టిలో పెద్ద చెక్ డ్యామ్లు అంతే. చెన్నరాయగుడి స్వామి ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో అప్పటి పాలకులు ఎవరనేది దేశానికి తెలుసు, ఇక్కడ కూర్చున్న సీనియర్లందరికీ తెలుసు. 10,000 ఎకరాలకు ఆ ప్రాజెక్టును యూరోపియన్ కౌన్సిల్ వారు, బ్రిటిష్ వారు డిజైన్ చేశారు. 10,000 ఎకరాలకు చేస్తే ఒక చిన్న గ్రామం పోతుందనే ఉద్దేశంతో, నాకు పేర్లు కూడా తెలుసు, పేర్లు చెప్తే
చాలామందికి బాధ కలగచ్చు. అది అవసరం లేదు. అప్పటి రాజకీయ పెత్తనం చేసి భూస్వామి వ్యక్తులు ఆ చెన్నరాయపూడి స్వామి ప్రాజెక్టును కుదించేసి ఒక చిన్న పల్లె పోతుంది. ఆ పల్లె ఎక్కడ నష్టమైందంటే ఇంకో చోట కట్టచ్చు. ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య కూడా కాదు. ఆ చిన్న పల్లె కోసం 10,000 ప్రాజెక్టును 900 ఎకరాలకు కుదించేశారు. అది కూడా ఒక ప్రాజెక్టేనా? అదేవిధంగా పెడపల్లి ప్రాజెక్టు పోరాటం, పెడపల్లి ప్రాజెక్టు కూడా 10,000 ఎకరాలకు నిర్దేశింపబడిందే యూరోపియన్ ఎకనామిక్ కౌన్సిల్. ఆ ప్రాజెక్టు ఏమైంది? ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది? కదిరి నుంచి పెద్దేరుని ఒకటి పోతారు, చిత్తూరు జిల్లాలో. ఆ పెద్దేరు నుంచి 1,500 ఎకరాలకు, ఆ తర్వాత 8,005 ఎకరాలకు పెడపల్లి ప్రాజెక్టు కట్టాలని అక్కడుండే మహానుభావుడు భూస్వామి ఆయన రాజకీయ పలుకుబడితో, మీరు పోయి ఎవరన్నా చూడని వాళ్ళు ఎవరన్నా యూత్ ఉంటే, పెడపల్లి ప్రాజెక్టు ఈనాడు పెద్ద చెక్ డ్యామ్ కూడా కాదు. ఆ పరిస్థితి కారణాలేమి? అప్పుడున్న ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఆ ప్రాంతాన్ని పర్యటించిన సందర్భాలు అనుభవాలు మాకు ఉన్నాయి. ఎన్నో హామీలన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయాయి. యోగివేమన జలాశయము మునకంతా మన దాంట్లో ఉంది, పారకమంతా కడప జిల్లా లేకపోతుంది. వెలిగల్లు ప్రాజెక్టు కట్టారు. వెలిగల్లు ప్రాజెక్టు మునకంతా రమణ చెప్పినట్టుగా కదిరి ప్రాంతంలో ఉంది, నంబుల్పూర్కుంట ప్రాంతంలో ఉంది. తర్వాత పారకమంతా కడప జిల్లా లేకపోతుంది. ఎందుకయ్యా యోగివేమన జలాశయం ఉంది, పారకం కడప జిల్లా లేకపోతుంది, వెలిగల్లు ప్రాజెక్టు కడప జిల్లా లేకపోతుందంటే అక్కడ నాయకత్వం సమర్థవంతంగా ఉంది, బెదిరించగలరు, భయపెట్టగలరు, ఏమైనా చేయగలరు. మనకెవరున్నారు చెప్పండి? నేను ఒక సందర్భంలో మా ఎంపీ గారు నిజాముద్దీనుడు, కర్నల్ నిజాముద్దీన్ ఉంటే మట్టారాం నాయక్ మీద ప్రెస్ మీట్ పెట్టింది. అక్కడ పోతే అయ్యా మంత్రి గారు కూడా వచ్చినారు. ఆ మంత్రి గారు కూడా మాజీ చెప్పినారు పాపం ఆయన. అయ్యా మాకు అన్ని చెక్ డ్యామ్లన్నీగా అయిపోయినాయి ప్రాజెక్టులన్నీ, మాకు ఒక 100 మానేరు అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి మీరు పెద్దగా ఖర్చు ఏం పెట్టేది అవసరం లేదు. కుమ్మరిండ్లు అని చెప్పనే ఒక అమడగూరుకు తనకల మెడలో మధ్యలో ఉంటుంది. వాలు విధానం ద్వారా, గ్రావిటీ విధానం ద్వారా ఒక కాలువ కొట్టేస్తే అక్కడ పాపం ఒక ఇంజనీర్ సోషల్ వర్కర్ ఆయన ఉండే ఫక్రుల్లా ఖాన్ అని, ఈ ఊరు అల్లుడే ఆయన. ఫక్రుల్లా ఖాన్ ఆల్రెడీ ఒక ఛానల్, ఒక కాలువ ఆ అంద్రినివా నుంచి వస్తుంది. ఆ కాలువను కొంచెం స్ట్రెంథన్ చేసి తొగిస్తే మొదట బిల్లూరుపల్లి చెరువుకు వస్తుంది, ఆ తర్వాత తనకల్ నుంచి పెద్ద చెరువుకు వస్తాయి. అక్కడి నుంచి కారెడ్డొడ్డుని ఉప్పర్లపల్లి దగ్గర ఉంటుంది, ఆ తర్వాత కదిరిపూలపల్లి చెరువులోకి వస్తాయి, తర్వాత కింద దొమ్మిరెడ్డుని ఉంటుంది, ఆ ఒడ్డు నుంచి కదిరిదేవరి చెరువులోకి వస్తాయి. ఆ కదిరిదేవరి చెరువు నుండి ఇలా పోతే కుటాగులో క్రాస్ చేసి ఇక్కడ కూడా ఒక కాలువ